హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు టాపిక్ వాల్యూమ్ అనాలిసిస్. జస్ట్ మీకు రఫ్గా చెప్తా. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే విత్ చార్ట్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం ఉండట్లేదు నేను అవైలబిలిటీలో వీకెండ్ డిస్కషన్లో మాత్రం ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను నేను. హౌ టు క్రియేట్ ఏ స్ట్రాటజీ అనే దానిపైన డిస్కస్ చేశాను. జస్ట్ డిస్కషన్ అనేది, ఎందుకంటే మనం ఆల్రెడీ చార్ట్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసాం కాబట్టి దాని నుంచి మీరు ఆల్రెడీ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకునే టైం వచ్చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడినా. సో కమింగ్ టు వాల్యూమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో వాల్యూమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మినిట్స్లో లేదా ఒక 5 మినిట్స్, 15 మినిట్స్, 1 వీక్, 1 మంత్, ఈ టైం డ్యూరేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎంత బై అండ్ సెల్ జరిగింది ఒక ప్రైస్ అనేది, దాన్నే వాల్యూమ్ అంటారు. ఏం లేదండి, ఒక టైం ఫ్రేమ్లో ఎంతమంది కొన్నారు, ఎంతమంది అమ్మారు, ఈ కౌంట్ని వాల్యూమ్ అంటాం. సో ఈ కౌంట్ని బట్టి ప్రైస్ నెక్స్ట్ ఎలా మూవ్ అవుతుంది, బయ్యర్స్ ఎక్కువ ఉంటే పైకి మూవ్ అవుతుందని, సెల్లర్స్ ఎక్కువ ఉంటే డౌన్ మూవ్ అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకొని నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటాం అన్నట్టు. సో దీన్ని వాల్యూమ్ అంటే ఏంటి చెప్తాం. సో యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు వాల్యూమ్ అనేది. కానీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ట్రేడింగ్ చేస్తూ ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్న వాళ్ళకి వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి, టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి ఎందుకు కావాలి, ఫండమెంటల్ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అంటే, ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తారు. చాలా వరకు ఏ చార్ట్ ప్యాటర్న్స్ అయినా, సపోర్ట్ అయిన రెసిస్టెన్స్ అయినా, మూవింగ్ యావరేజెస్ అయినా, ఓకే, ఆ తర్వాత ఇంకా ఈ మనం డిస్కస్ చేసిన చార్ట్ ప్యాటర్న్స్ అయినా బ్రేక్అవుట్ అయిన టైంలో వాల్యూమ్ చూస్తాం అన్నట్టు. మేజర్ బిఫోర్ ఎంట్రీ ఇచ్చే ముందు అదే రెస్పెక్టివ్ టైం క్యాండిల్ కింద వాల్యూమ్ ఎలా ఉంది అనేది అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది, ప్రైస్ ఈజ్ ద కింగ్ బట్ వాల్యూమ్ ఈజ్ ద క్వీన్. సో ఈ ఇద్దరు కింగ్ అండ్ క్వీన్ ఎంత రెస్పెక్టెడ్గా ఉంటారో ఒకరికొకరు, అలానే వాల్యూమ్ అనేది కూడా ప్రైస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రైస్ మూమెంట్లో వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా చెప్తా, తర్వాత ఒక 2 టేబుల్స్ ఉన్నాయి వాటిని చూపిస్తా. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఇలా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది, ఆ టైంలో వాల్యూమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. మీకు అర్థం చేసుకోండి, వాల్యూమ్ ప్రైస్ కన్సోలిడేషన్లో ఉన్నప్పుడు బై అండ్ సెల్ ఈక్వల్గా ఉండడం వల్ల వాల్యూమ్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కన్సోలిడేషన్ స్టేజ్ నుంచి ఈ ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది, ఓకే, లేకపోతే బ్రేక్అవుట్ అవుతుంది అన్న టైంలో ఇక్కడ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉంటుంది. సో వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో ఎక్కువ మంది ఎంటర్ అవుతున్నారు అని అర్థం చేసుకోవాలి. లేదు, ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ డౌన్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. వాల్యూమ్ చూపిస్తుంది రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ కూడా బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కూడా వాల్యూమ్ పెరుగుతుంది, కానీ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మీకు పాయింట్ అర్థమవుతుంది కదా. క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయ్యే టైంలో, బ్రేక్ డౌన్ టైంలో, రెండింటి టైంలో పెద్దగానే ఉంటుంది. కానీ బ్రేక్అవుట్ పైకి అయితే బయ్యర్స్ ఎక్కువ ఉన్న వాల్యూమ్ అని, బ్రేక్అవుట్ కిందికి అవుతే సెల్లర్స్ ఎక్కువ ఉన్న వాల్యూమ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మనకు బ్రేక్అవుట్ అయిన ఎనీ బ్రేక్అవుట్, మీరు ఒకే బ్రేక్అవుటా, ఈ చార్ట్ ప్యాటర్న్స్కి ఒకటి, ట్రెండ్ లైన్స్కి ఒకటి, అలా ఏమి ఉండదు. ఎనీ బ్రేక్అవుట్ సేమ్ థింగ్. సో అలా అర్థం చేసుకోవాలి. 2 టేబుల్స్ చూపిస్తా. ఇక్కడ ఆ టైంలో మనకి మేజర్గా చూసేది లిక్విడిటీ అన్నట్టు. ఒకటి కన్ఫర్మింగ్ రెస్పెక్ట్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో కన్ఫర్మింగ్ రెస్పెక్ట్, ఈ వర్డ్ మనకి ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఒక ప్రైస్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఈ టైంలో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతే ఇక్కడ ఇదే టైంలో వాల్యూమ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది అన్నప్పుడు వాల్యూమ్ పెరుగుతుంది అంటే ఇక్కడ బయ్యర్స్ పెరుగుతున్నారు అని అర్థం. అంటే రెస్పెక్ట్ చేస్తుంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తుంది అని. ఓకే, నెక్స్ట్ బ్రేక్అవుట్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో బ్రేక్అవుట్ ఏంటంటే ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, దీన్ని ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తున్నప్పుడు సేమ్ టైంలో వాల్యూమ్ ఎంత హైతో ఉంది, ఈ టైంలో వాల్యూమ్ అనేది ఎంత బిగ్గర్గా ఉన్నది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాల్యూమ్ పెరిగింది అంటే బ్రేక్అవుట్ కొంచెం వ్యాలిడ్
వ్యాలిడ్ బ్రేక్అవుట్ అనేది మీరు మర్చిపోకూడదు, అర్థం చేసుకోవాలి. ఎక్కడ చూడాలి మనం? బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కిందనే రెస్పెక్టెడ్ వాల్యూమ్ చూడాలి. ఇక్కడ ప్రైస్ అనేది రివర్స్ అయ్యే టైంలో దాని వాల్యూమ్ చూడాలి. ఇది రెస్పెక్ట్ చేసేటప్పుడు, ఇది బ్రేక్అవుట్ చేసినప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ కన్ఫర్మింగ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్, కన్ఫర్మింగ్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. సో సేమ్ మనం కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ చూసాం కదా, అందుకే చెప్తున్నా అవి పక్కా చూడాలి. చాలా వరకు చూడట్లేదు నా వీడియోస్ కదా, మీరు ఎక్కడ చూసినా పర్లేదు కానీ మొత్తం చూసి నేర్చుకోండి. సో కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్కైనా, నెక్స్ట్ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్కైనా, ఎనీ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అన్న టైంలో వాల్యూమ్ చూడాలి. వాల్యూమ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ తీసుకునే ముందు వాల్యూమ్ ఎలా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, సరే బ్రేక్అవుట్ అయిపోయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత సంగతి ఏంటి? బ్రేక్అవుట్ అయితే రెడీ, ఓకే, మనం బ్రేక్అవుట్ వరకు అర్థమైంది. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కింద వాల్యూమ్ చూసుకోవాలి. ఓకే సార్, ఓకే ఫ్రెండ్, అయిపోయి. ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ పైకి మూవ్ అవుతుంది. ఓకే, ఈ టైంలో వాల్యూమ్ అనేది పెరిగింది అనుకోండి, చూడ ఫస్ట్ రైజింగ్ ప్రైస్ పైకి వెళ్తుంది, వాల్యూమ్ కూడా పెరుగుతుంది అంటే వెరీ గుడ్ బుల్లిష్ మూమెంటం ఉన్నట్టు. మీకు అర్థమైంది కదా? బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, క్యాండిల్స్ మూవ్ అవుతుంటే ప్రైస్ కూడా పెరగాలి, పెరిగితే బుల్లిష్ మూమెంటం ఉన్నట్టు. లేదు ఈ టైంలో ప్రైస్ అనేది తగ్గుతుంది అంటే బయ్యర్స్ అని అంత స్టఫ్ లేదు బయ్యర్స్ దగ్గర, అప్పుడు ప్రైస్ పెరుగుతుంది కానీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఆ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఈ టైంలో బయ్యర్స్ మూమెంట్ ఎక్కువ లేదు, మే ఎక్స్పెక్ట్ కొంచెం ప్రైస్ అనేది డౌన్ అవుతుంది ఫర్దర్గా, నెక్స్ట్ అయినా ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే బ్రేక్ డౌన్ అయిన తర్వాత, ఓకే, బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ ఇంకా పడుతుంది. ఓకే, ఈ టైంలో వాల్యూమ్ పెరగాలి. ఓకే, వాల్యూమ్ అనేది పెరుగుతుంది అంటే ఇంకా బేరిష్ మూమెంటం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా? బ్రేక్ డౌన్ అయింది, ప్రైస్ డౌన్ అవుతుంది, వాల్యూమ్ కూడా పెరుగుతుంది అంటే సెల్లర్స్ పెరుగుతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, వాల్యూమ్ పెరుగుతుంది అంటే బయ్యర్స్ కదా, సెల్లర్స్ పెరుగుతున్నారు, ప్రైస్ పడిపోతుంది. ఇక్కడ సేమ్ బ్రేక్ డౌన్ అయింది, ప్రైస్ డౌన్ అవుతుంది కానీ వాల్యూమ్ అనేది తగ్గుతుంది అంటే సెల్లర్స్ తగ్గిపోతున్నారు, బయ్యర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమైంది కదా? ఏం లేదు, వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రైస్ పెరుగుతుంది కానీ వాల్యూమ్ తగ్గుతుంది, ప్రైస్ పెరుగుతుంది అంటే బయ్యర్స్ పెరగాలి కానీ బయ్యర్స్ అంత సపోర్ట్ లేదు. ఓకే, లేనప్పుడు సెల్లర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ప్రైస్ డౌన్ అవుతుంది, సెల్లర్స్ కూడా పెరుగుతున్నారు, వాల్యూమ్ పెరుగుతుంటే ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రైస్ పడిపోతుంది, సెల్లర్ సపోర్ట్ లేదు అంటే బయ్యర్స్ ఎంటర్ అయ్యి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి నేను పైన చార్ట్ చెప్పాను, మీరే ఒకసారి పేపర్ పైన నోట్ చేసేసుకొని వీటిని అనాలిసిస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి పాసిబుల్ అయితే. థ్యాంక్ యూ. జై హింద్.